సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఎంపీ బండి సంజయ్ జన్మదిన వేడుకలను గిరిజన మోర్చా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. గిరిజన మహిళలు వారి భాషలో బండి సంజయ్ క్షేమం గురించి వారి దైవాలకు ప్రత్యేక గీతాలు ఆలపించారు. ఈ సందర్భంగా గిరిజన మహిళలకు తండాలు, గ్రామాలలో బీజేపీ రాష్ట్ర నాయకుడు గుగులోతు తిరుపతి నాయక్ 200లకు పైగా పూలు, పండ్ల మొక్కలను పంపిణీ చేశారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తన పార్లమెంటు పరిధిలోని కరీంనగర్లో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని గుగులోతు తిరుపతి నాయక్ తెలిపారు. ఈ మధ్యకాలంలో గిరిజన తండాల నుంచి దూర ప్రాంతాలలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు పేద గిరిజన విద్యార్థులు నడుచుకుంటూ వెళ్తున్నారని తెలిసి వారికి 20,000 సైకిళ్లను పంపిణీ చేశారన్నారు. గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ సంతు సేవలాల్ మేరియమ్మ ఆశీస్సులతో బండి సంజయ్ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, భవిష్యత్తులో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. హుస్నాబాద్ అక్కన్నపేట పరిధిలోని తండాల నుంచి సాంప్రదాయ దుస్తులతో వచ్చి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న గిరిజన మహిళలకు ధన్యవాదాలు తెలిపారు. శాఖ సహాయ మంత్రి వర్యులు మరి బీజేపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ బండి సంజయ్ కుమార్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు హుస్నాబాద్ స్థానిక అక్కన్నపేట చౌరస్తా వద్ద మరి గిరిజన మోర్చా ఆధ్వర్యంలో మా గిరిజన అక్క, మా తల్లులు అందరూ మరి తండాల నుంచి తరలి వచ్చి మరి బండి సంజయ్ అన్న గారి జన్మదినం సందర్భంగా మేము వస్తామని వారు స్వతంత్రంగా వచ్చి ఈరోజు వారి చేత మరి కేక్ కట్ చేయించి మొక్కల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. బండి సంజయ్ కుమార్ గారు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో మరి అనేక వినూత్నమైనటువంటి మరి సామాజిక కార్యక్రమాలు చేస్తూ మొన్ననే మరి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు 20,000 సైకిల్ పంపిణీ చేసి మరి పేద బిడ్డల ముఖాల్లో చిరునవ్వు చిందించినటువంటి ఒక మహానేత, ఒక గొప్ప రాజకీయ నాయకుడిగా మేము పరిగణిస్తున్నాము. ఎందుకంటే రాజకీయ నాయకులు చాలా ఎలక్షన్ల టైంలో మరి ఎన్నో హామీలు ఇచ్చి ఆ హామీలను ఎవరు నెరవేర్చరు.